హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ప్రాన్ తొక్కు రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొన్ని మసాలాతో టేస్టీ అయిన ఈ ప్రాన్ తొక్కు ఎలా చేయాలనేది చూస్తాం రండి. ప్రాన్ తొక్కు చేయడానికి ఫస్ట్ మనం ఒక మసాలా అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం కడాయిలో 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ సోంపు, అలానే 1 టీ స్పూన్ ధనియా, 1 టీ స్పూన్ అంతా మిరియాలు, ఇవి అన్నిటినీ కడాయిలో వేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి మంచి సువాసన వస్తున్నంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇలా ఫ్రై చేసి తీసుకున్న ఈ మసాలాన్ని మనం మిక్సీలో వేసి పౌడర్గా చేసి రెడీ చేసుకోవాలండి. మనకు మసాలా అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ప్రాన్ తొక్కు చేయడానికి కోసం 1/2 కేజీ అంత ప్రాన్ని శుభ్రంగా కడిగి పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ప్రాన్ అనేది మనకు రెడీగా ఉంది. దీంతోపాటు ఒక్క టొమాటోని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. రండి ఈ ప్రాన్ తొక్కు ఎలా చేస్తామనేది చూస్తాం. కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేడి అయిన తర్వాత 1 టీ స్పూన్ అంత ఆవాలు వేయండి. ఈ ఆవాలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా సామాన్ని మనం వేసుకోవాలండి. నేనైతే ఈరోజు నువ్వుల ఆయిల్ అనేది వాడుతున్నానండి. ఇలా మనకు ఫ్రై అయిన తర్వాత అండి ఒక ఎండుమిరపకాయని మనం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంతోపాటు ఫ్రెష్ కరివేపాకు 1 టేబుల్ స్పూన్ అంతా తీసుకొని ఇవి రెండింటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అండి 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఈ పేస్ట్ వేసి బాగా పచ్చివాసన వెళ్తున్నంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కొన్ని మసాలా ఐటమ్స్ అనేది యాడ్ చేయబోతున్నాము. రండి ఈ మసాలా ఐటమ్స్ ఏంటి అనేది చూసేస్తాం. 1/2 టీ స్పూన్ అంతా పసుపు తీసుకోండి. 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా తూల్, అలానే 1 టీ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ వేస్తున్నామండి. 1.5 టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్. మీరు జీలకర్ర పౌడర్ ఇష్టపడితే ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనము ప్యూరీగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలిపేసి మనం కుక్ చేయబోతున్నామండి. ఈ స్టేజ్లోని మన మసాలాకు సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి మనం కుక్ చేయబోతున్నామండి. ఈ టొమాటో ప్యూరీలో మసాలా అన్నీ బాగా కుక్ అయిన తర్వాత మనం ప్రాన్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు ఈ మసాలా అనేది కుక్ అయి రావాలి. ఈ మసాలా అనేది ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ 1/2 కేజీ ప్రాన్ని కూడా ఈ మసాలాతో వేసి బాగా కలుపుకోవాలండి. ప్రాన్ వేసి మసాలా అనేది ప్రాన్కు పట్టినట్టు కలిపిన తర్వాత అండి మనం మూత పెట్టేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి కుక్ చేయబోతున్నామండి. అసలు స్టార్టింగ్లో మనం వాటర్ వేయకుండా కుక్ చేయాలండి. ఎందుకంటే ప్రాన్ కూడా వాటర్ వదులుతుంది కాబట్టి చూసుకొని కావాలంటే మనం వాటర్ వేసి కుక్ చేయాలండి. చూడండి, ఈ విధంగా మనం కుక్ చేసి తీసుకున్న తర్వాత వాటర్ అనేది ఎంత ఉందని చూడండి. ఇప్పుడు ప్రాన్ అనేది మనకు కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత అండి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా ప్రాన్లో వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషం పాటు వదిలేయండి. అప్పుడప్పుడు మనం మూత తీసేసి మిక్స్ చేస్తూ ఉండాలండి. అప్పుడే ప్రాన్ అనేది ఈవెన్గా కుక్ అయ్యి మనం వేసిన మసాలా అనేది కూడా ప్రాన్కు కోట్ అయ్యి టేస్ట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 కప్ అంతా వాటర్ అనేది వేసి బాగా కలిపేసి మీరు ఉప్పు కారం అనేది చెక్ చేసుకున్న తర్వాత అండి మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు వదలండి. మీకు ఈ స్టేజ్లో ఒక్కవేళ కారం తక్కువ అనిపిస్తే మిరియాల పౌడర్ వేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా సైడ్లో మనకు ఆయిల్ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మీరు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దీన్ని కలుపుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసి మిక్స్ చేసి తీసామంటే సూపర్గా మనకు ప్రాన్ తొక్కు అనేది రెడీ అయిపోయింది. ఈ ప్రాన్ తొక్కుని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్గా ఒక ప్రాన్ తొక్కు అనేది రెడీ చేసేసాము. ఇంట్లో ఉన్న కొన్ని సామాన్తోని ఇంత టేస్టీగా మనం ఈ తొక్కు రెసిపీని రెడీ చేసాము. సేమ్ కొలతలతో మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ ప్రాన్ తొక్కు రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ ప్రాన్ తొక్కు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.